మీరు కనుక మా ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం. అందరికీ హాయ్ అండి. ఇప్పుడు మనం ఈ క్లాస్లో నేర్చుకునేది ఏంటంటే డిజిటల్ ల్యాండ్ సర్వే అంటే టోటల్ స్టేషన్తో సర్వే అనేది ఒక పెద్ద సైట్ వచ్చినప్పుడు, ఒక కమర్షియల్ సైట్ వచ్చినప్పుడు ఎలా చేయాలని నేర్చుకుంటున్నామండి. చూడండి, ఇక్కడ 100 acres 100 ఎకరాల్లో ఉన్న సైట్ని మీరు హ్యాండిల్ చేయగలిగితే ఎట్టి బట్టి సైట్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఇది 100 acres ఉన్న సైట్ మ్యాప్ అండి, సైట్ డ్రాయింగ్ అండి. నేను చెప్తున్నాను, ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో ఏ లాంగ్వేజ్లో కూడా ఇంత పెద్ద సైట్ డీటెయిల్స్తో సర్వే ఎవరు చెప్పలేదండి. నేను చెప్తున్నాను. సివిల్ ఇంజనీర్ వాళ్ళు ఎవరైనా సరే, సర్వేలు ఎవరైనా సరే, సివిల్ అయినా సరే, ఇది నేర్చుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది నేర్చుకుంటే చాలా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఓకేనండి. ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాకు ఎంతో ఇంట్రెస్ట్గా ఇటువంటి కాన్సెప్ట్ని మీ ముందుకు రావాలనిపిస్తుంది. తీసుకొస్తాను కూడా, నేను నేర్పిస్తాను. మన వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయో ఏంటి అనేది. ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి, ఎంతోమంది చెప్తున్నారు. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే అండి, 100 acres ఉన్న సైట్ గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ఇది ఖచ్చితంగా చాలా ట్రెండింగ్ టాపిక్ అవుతుందండి. ఎందుకంటే ఇంత పెద్ద సైట్ డీటెయిల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎవరు. మీరు చూస్తున్నారు కదండి, కానీ నేను చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సివిల్ మన వాళ్ళందరూ ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఏమిటంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎక్కువ మంది యూస్ వస్తున్నాయి. ఎంత యూస్ వస్తున్నాయంటే 98% చూస్తున్నారండి, అన్ని వీడియోస్ చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసిన సంఖ్య ఎంతమంది ఉన్నది అంటే 20% ఉంది అంతేనండి. 100 మెంబర్స్లో 20% సబ్స్క్రైబ్ చేస్తున్నారు, 80% సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి మీరు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఇదంతా ఈ సబ్స్క్రైబర్స్ అందరూ, మన సైడ్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళు. మనమందరం ఎక్కువగా గ్యాదర్ అయ్యేది, ఈజీగా అర్థం చేసుకునే టాపిక్ ఉండేది. నాకు సంబంధించిన వరకు మీరందరూ ఏంటంటే బ్రదర్స్ అనుకుంటాం. అందువల్లే నేను టైం తీసుకుని మీకోసం మంచి కంటెంట్ వీడియోలు తీసుకొస్తున్నాను, మనకు అవసరమయ్యే వీడియోలు తీసుకొస్తున్నాను. మీకు తెలుసు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను ఎలాంటి వీడియోలు చేశాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద నేను ఒక్కనే కనిపిస్తున్నా, వెనకాల ఎంతోమంది కష్టం ఉంటుంది. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తేనే వాళ్ళకి అందరికీ చెయ్యాలనిపిస్తుంది. ఓకేనండి. ఎక్కడెక్కడో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారండి. ముఖ్యంగా మా ఫ్రెండ్ ఓబిలేష్ ఎక్కడో ఉన్నాడు, బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు. తన సహకారం ఎంతో ఉంది ఇటువంటి వీడియోలు చేయడం వల్ల. ఓకే, ఇప్పుడు చూడండి, 100 acres ఈ సైట్ అంతా 100 ఎకరాల సైట్ అండి. ఇది కమర్షియల్ బిల్డింగ్ వచ్చినప్పుడు మనం ఎలా సర్వే చేస్తాం అనేది మన ఇందులో టాపిక్ అండి. అది కమర్షియల్ బిల్డింగ్స్ అవనివ్వండి, లేకపోతే హాస్పిటల్ అవనివ్వండి, బ్యాంక్స్ అవనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 100 ఎకరాల సైట్ అండి. ఇది నిజంగా 100 ఎకరాల సైట్. ఓకే, ఇది ఒక కాలేజీ సంబంధించిన, యూనివర్సిటీ సంబంధించిన సైట్ అండి. ఇది చూడండి, క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లాక్ ఉన్నాయి కదా, ఇవన్నీ బౌండరీస్ అండి, మన సైట్ బౌండరీస్. ఓకే, ఇది రోడ్. ఇంత పెద్ద సైట్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, సర్వే చేసేటప్పుడు నీట్గా ఎక్కడ ఏ డీటెయిల్ మిస్ అవ్వకుండా మనం ఎలా సర్వే చేసి వాటి కోఆర్డినేట్స్ తీసుకొని డ్రాయింగ్ ఎలా చేయాలనేది మన కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ మనం ఈ సైట్లో ఎంట్రీ అయినప్పుడు, ఇంత పెద్ద సైట్ చేసినప్పుడు మనకేంటంటే కంట్రోల్ పాయింట్స్, రిఫరెన్స్ పాయింట్లు కరెక్ట్గా ఉండాలి. ఓకేనా.
సగం ఇంత పెద్ద సైట్ 100 acres ఉన్న సైట్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడెక్కడో వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోట స్టార్ట్ చేస్తారు. ఒక 20% అవుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 acres సర్వే చేశారు, మళ్ళీ ఎక్కడో డీటెయిల్ మిస్ అవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఉండే మిస్టేక్, ఇలాంటి పెద్ద సైట్లు చేసేవాళ్ళు ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే స్టేషన్ సెర్చ్ చేసుకొని డీటెయిల్స్ తీసుకుంటా రిఫరెన్స్లు వేసుకుంటూ వెళ్తారు. కానీ ఇంత పెద్ద సైట్లు ఉన్నప్పుడు అది చిన్న సైట్కి ఓకే, నో ప్రాబ్లం. చిన్న సైట్కి మొత్తం మనం వ్యూకి మనం నిలబడ్డామంటే ఇన్స్ట్రుమెంట్ సెర్చ్ చేస్తామంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది సైట్. కనీసం 50-60% కనిపిస్తుంది. కాబట్టి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు అయితే మనకి కొంచెం కనిపిస్తుంది కాబట్టి మనం చూసుకొని చేసుకోవచ్చు. ఇంత పెద్ద సైట్ ఏంటంటే ఏమవుతుందంటే 100 ఎకరాలు అనేటప్పటికి ఈ పక్క ఏముంటుందో తెలియదు, ఈ పక్కన ఏముంటుందో తెలియదు, ఈ పక్కన ఏముంటుందో తెలియదు. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన రిఫరెన్స్ పాయింట్లు అనేది స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం సైట్ చుట్టూ. మన సైట్లో ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకుంటాం కదా, సెట్ చేసుకొని స్టేషన్ 1, స్టేషన్ 2, స్టేషన్ 3, స్టేషన్ 4, స్టేషన్ 5 అలాగా మొత్తం కవర్ అయ్యేటట్టు మనం బ్యాక్ సైడ్ వేసుకొని చక్కగా ఇన్స్ట్రుమెంట్తో ట్రావెల్స్ మెథడ్లో మనం క్లోజ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డ్రాయింగ్ గురించి, అసలు ఏది ఏంటి అనేది. ఫస్ట్ మనం బౌండరీస్ గురించి తెలుసుకుందాం. సో ముందు బయట అవుట్లుక్ చూద్దాం. ఫస్ట్ నార్త్ అండి. నార్త్ అనేది మనకి ఇంపార్టెంట్. ఏ సైట్కైనా మనం నార్త్ నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ సైట్ కొనైతే నార్త్ ఇటు. ఓకే, నార్త్ ఇటు. అది నార్త్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒకసారి మనం 4 వైపుల దిక్కులో నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది సౌత్, ఓకే, ఇది నార్త్, ఇది సౌత్. ఈస్ట్, వెస్ట్. ఓకే, నిజంగా నిజాయితీగా మీరు వర్క్ నేర్చుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలంటే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లేదు మీకు టైం కుదరకపోతే ఇప్పుడు కొంచెం చూసినా తర్వాత కంటిన్యూ చేసి ఏదో రకంగా కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఓకేనండి. సగం చూస్తారు చాలామంది, కింద కామెంట్ పెడతా ఉంటారు, సార్ ఇది ఎలాగా అది ఎలాగని. సో నేనేమంటానంటే పూర్తిగా చూడండి, మీ డౌట్స్కున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఓకే, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, వెస్ట్. ఓకే, ఇప్పుడు ఇదంతా ఒక సైటు. దీనికి ఈ పక్కన అంటే సౌత్ ఫేస్లో ఒక రోడ్డు ఉంది, ఇది రోడ్డు. ఓకే, వెస్ట్లో ఒక రోడ్డు ఉంది, ఇది రోడ్డు. ఓకే, అర్థమైందిగా. ఇప్పుడు మన బౌండరీస్ ఇవి, ఇది బౌండరీ లైన్. రాస్తున్నాను కొంచెం టైం అయినా. ఈ బి ఉన్నాయని మనం కోడ్ పెట్టుకుంటాం కదా, అందరికీ తెలిసిన విషయమే. బి అంటే బౌండరీ అనమాట, అంటే సైట్ సరిహద్దు. ఓకే, ఇదంతా సరిహద్దు లైన్.
ఇప్పుడు వీళ్ళు ఏంటంటే డీటెయిల్ సర్వే కావాలని అడిగారు. అంటే మనం ఏ ల్యాండ్ అయినా ఏం చేస్తాము, బౌండరీస్ తీసుకొని దాని ఏరియా క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళకి ఇస్తాం. వీళ్ళు డీటెయిల్ సర్వే అడిగారు. డీటెయిల్ సర్వే అంటే ఏంటంటే ఈ 100 ఎకరాల సైట్లో మాకు బౌండరీ తీస్తే చాలదు, మా లోపల ఉన్న బిల్డింగ్స్, రోడ్స్ అన్నీ డీటెయిల్గా కావాలి అని అడిగారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక యూనివర్సిటీ కాలేజ్. ఈ కాలేజీలో 2 బ్లాక్స్ ఉన్నాయి. ఇది ఒక బ్లాక్, ఇది ఒక బ్లాక్. ఈ 2 బిల్డింగ్స్ అండి. ఓకే అండి, బిల్డింగ్స్. బ్లాక్ ఏ, బ్లాక్ బి. ఓకే, ఈ 2 బిల్డింగ్స్. ఈ 2 బిల్డింగ్స్ ఉన్నాయి. మేము ఇంకొక 2 బ్లాకులు కట్టుకోవాలనుకుంటున్నాం. అంటే బ్లాక్ సి, బ్లాక్ టీ. ఎక్కడ కట్టుకోవాలో మాకు ప్లేస్ కరెక్ట్గా తెలియాలంటే మాకు చుట్టూ సర్వే చేసి లోపల డీటెయిల్స్ కూడా ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఉందని మనం కోఆర్డినేట్స్తో సహా మనం క్యాడ్లో డ్రాయింగ్ ఇవ్వగలిగితే వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్ ఎక్కడ కూర్చోబెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రాయింగ్ మీకు ఇంత చిన్నగా కనిపిస్తుంది కానీ ఇది 100 ఎకరాల సైట్ అండి. ఈ 100 ఎకరాల సైట్లో ఈ చిన్న లైన్ ఉంది చూసారా, ఈ చిన్న లైనే ఉంటుంది. 100 మీటర్స్ ఉంటుంది, 100 మీటర్స్ 150 మీటర్స్ ఉంటుంది. ఓకే, అందుకే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది చూడండి, ఈ రౌండ్ ఇది ఏంటనుకున్నారు, గ్రౌండ్. ఓకే, గ్రౌండ్కి జీ అని పెడుతున్నాను కోడ్. ఇది స్టేడియం గ్రౌండ్. ఓకే, ఈ గ్రౌండే 16 ఎకరాలు ఉంది. అప్రాక్సిమేట్లీగా 16-17 ఎకరాలు ఉంటుంది. ఓకే, బోర్డు మీద ఇంత చిన్న డ్రాయింగ్ కనిపించచ్చు కానీ ఇది 100 ఎకరాల సైట్ అన్నమాట. ఓకే, ఇది గ్రౌండ్. ఇది బిల్డింగ్ బ్లాక్ ఏ, బ్లాక్ బి. ఓకే, అలాగే ఇలాంటి బిల్డింగ్స్ వేరే చోట ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో అర్థం కావట్క వాళ్ళు సర్వే చేయించుకుందాం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ బౌండరీస్ కదా. సైట్ ఇలా ఉన్నప్పుడు అండి, మన సైట్ మొత్తం సర్వే చేసేటప్పుడు సైట్ మొత్తం మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. కష్టమైనా కొంచెం తిరిగి అబ్జర్వ్ చేసుకోవాలి. పెద్ద సైట్ అయినప్పుడు చేసుకొని స్టేషన్ పాయింట్స్ అనేవి, రిఫరెన్స్ పాయింట్స్ అనేవి స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనం డ్రాయింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ బౌండరీస్ అండి. ఇది బ్లాక్ ఏ, బ్లాక్ బి బిల్డింగ్స్ అవి. ఇది జీ అనేది గ్రౌండ్. ఓకే, చాలా పెద్ద గ్రౌండ్. 16 ఎకరాలు 17 ఎకరాలు ఇదే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ మన సర్వే చేయాల్సిన దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, గ్రౌండ్ ఉంది, బ్లాక్ ఏ, బ్లాక్ బి ఉంది. ఆల్రెడీ బిల్డింగ్స్ ఇవి కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, దీని మీద వర్క్ నడుస్తుంది, బిల్డింగ్స్ మాట. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉందండి. ట్రాన్స్ఫార్మర్ యాడ్ చాలా పెద్దదే, 10 సెంట్లు ఎంత ఉంటుంది. ఇది ట్రాన్స్ఫార్మర్ యాడ్. ఓకే, దానికి టీ అని చెప్పి నేను మనకు కోడ్ ఇచ్చాం. టీ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్ యాడ్. ఇది బిల్డింగ్స్కి ఏ బ్లాక్, బి బ్లాక్ అని ఇచ్చాం. ఓకే, చూడండి ఇక్కడ ఒకటి ఉంది. హాస్టల్. ఈ కాలేజ్ సంబంధించిన హాస్టల్ ఒకటి ఉంది. ఇక్కడ గ్రౌండ్ ఉంది. ఓకే, ఇప్పుడు చిన్న డీటెయిల్స్కి వెళ్తే ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఇది. యాక్చువల్గా ఎంట్రీ పాయింట్ అని ఎందుకన్నామంటే అది గేట్ కాదు, గేట్ కన్నా పెద్దది ఉంది. అక్కడ చాలా పెద్ద ఎంట్రీ పాయింట్ ఉంది. సో అది ఒక గేట్ అని రాయలేం కాబట్టి ఎంట్రీ పాయింట్ అని రాసుకుందాం. ఇది కూడా ఎంట్రీ పాయింట్. ఇక్కడ మీకు ఈ సింబల్ అర్థమవుతుంది. ఈ సింబల్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఎంట్రీ పాయింట్ అన్నమాట. ఓకే, ఎంట్రీ పాయింట్లు 2 ఉన్నాయి. బిల్డింగ్స్. ఇప్పుడు ఇదని చూడండి, ఇది రోడ్డు. సిక్స్టీ ఫీట్ నెంబర్ వేస్తున్నాను. 60 ఫీట్ రోడ్ ఇది. ఓకే, ఇది కూడా రోడ్ 60 ఫీట్ రోడ్.
అదే ఒక అదైనా 60 ఫీట్ రోడ్ అన్నమాట. ఈ ఎంట్రీలోకి వెళ్ళినప్పుడు ఇలా రోడ్ ఉందన్నమాట. మొత్తం ఇంచుమించుగా మొత్తం కవర్ అయింది. ఇది చూసారా చిన్ని చిన్ని పాయింట్స్, ఎలక్ట్రికల్ పోల్స్. కాబట్టి మనకి దీనికి వీటన్నిటికీ కోడ్ ఏమి ఇస్తామంటే ఈపీ అని పెట్టుకున్నాం. జస్ట్ ఈపీ అంటే ఎలక్ట్రికల్ పోల్. అంటే ఈ చాలా పోల్స్ ఉన్నాయి, అన్నీ రాస్తే మొత్తం బోర్డు నిండా అవే ఉంటాయి కాబట్టి కొంచెం అక్కడక్కడ రాస్తున్నాను నేను. ఈపీ ఎలక్ట్రికల్ పోల్. ఓకే, ఈ సింబల్ ఉన్నాయన్నీ ఎలక్ట్రికల్ పోల్స్ అన్నమాట. ఇవి సెంటర్లో ఒక ఆర్చ్ ఉంది, సిగ్నల్ ఇక్కడ ఇచ్చాను ఇలాగా. దీనికి ఏ అని ఇచ్చుకుందాం, ఆర్చ్ కాబట్టి. ఒక యూనివర్సిటీకి సంబంధించింది ఒక ఆర్చ్ ఉంది, ఆ యూనివర్సిటీ పేరుతోటి. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, ఇక్కడ ఒక సింబల్ వేసాను గుర్తుందా? ఇదొకటి, ఇది సేమ్ ఇదే సింబల్. ఈ సింబల్ ఏంటంటే వాటర్ బోర్స్ అండి అవి. సో దీనికి మనం ఏమిద్దాం, బోర్ అని ఇద్దాం. డబల్ ఇద్దాం, వాటర్ కదా. బోర్ అంటే మొత్తం స్పెల్లింగ్ అంతా మొత్తం ఇది అవుతుంది. వాటర్ బోర్స్. ఓకే, ఈ సింబల్ వాటర్ బోర్స్. ఇప్పుడు ప్రజెంట్ ఇందులో ఉన్న డీటెయిల్స్ ఇవే. సో ఈ డీటెయిల్స్తో మనం సర్వే చేయాలి. ప్రతి పాయింట్ ఎక్కడ డీటెయిల్డ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ 4 కార్నర్స్ పాయింట్స్ చూపించాలి. యాక్చువల్గా ఇది స్క్వేర్లో ఉంది కాబట్టి 4 కార్నర్లే చూపిస్తాం. మామూలుగా అది రెక్టాంగిల్లో ఉంది కాబట్టి 4 కార్నర్లు చూపిస్తాం. మామూలుగా అది వేరే షేప్లో ఏదున్నా సరే ఆ కార్నర్లు తీయాల్సిందే. ఓకే, అది యూ షేప్లో ఉన్న, రౌండ్ షేప్లో ఉన్న, ఏ షేప్లో ఉన్న, ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో మనం డీటెయిల్స్గా పాయింట్స్ తీసుకొని దాన్ని మనం క్యాడ్లో చూపించాలి. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. 1 మినిట్. ఓకే తమ్ముడు, చూడండి బ్రదర్స్, చూడండి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ బయట వైపు ఒక టవర్ ఉంది. టవర్. ఓకే, ఈ రోడ్డు బయట 40 ఫీట్ రోడ్ అండి. 40 ఫీట్ రోడ్. ఇది కూడా 40 ఫీట్ రోడ్. ఓకే, ఇక్కడ మనం బయట చూసే డీటెయిల్స్లో ఈ రోడ్డు పక్కన ఒక చిన్న సింబల్ ఉంది చూసారా, ఒక చిన్న ఇల్లులాగా వేసాం. కానీ ఇది ఏంటంటే బస్ స్టాప్. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఒక సైట్ సర్వే చేసేటప్పుడు దాని చుట్టుపక్కల ఉన్నాయి కూడా మనం తీయాలి, రీడింగ్స్ తీయాలి. చాలామంది అదే తప్పు చేస్తారు. ఏంటంటే ఒక నార్త్ ఇండికేషన్ పెట్టుకుంటారు, డ్రాయింగ్ తీసుకుని వచ్చేస్తారు. అలా కాదు. మన సైట్ బయట పబ్లిక్ రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, టవర్స్ కానీ ఏదైనా ఉంటే తీయాలి. ఎందుకంటే రేపటికి ఏదో అవసరం వస్తుంది. బయట రోడ్డు నా సైట్కి ఎంత దూరంలో ఉందని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళి సర్వే చేస్తారా? అలా కాదు. నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి సర్వే చేస్తే వాడికి ఏది అడిగినా మన దగ్గర పూర్తి డేటా ఉండాలి. ఓకేనండి. ఒక్కసారి మనం సర్వే చేయడానికి వెళ్ళామంటే వాడు అడిగినా అడగకపోయినా మనం పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాడు మళ్ళీ ఆడ ఏదో డౌట్ వచ్చి అడగచ్చు. అప్పుడు మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ రిఫరెన్స్ పాయింట్లు ఎక్కడున్నాయో వెతుక్కొని ఒకవేళ లేకపోతే ఇబ్బంది పడకూడదు. కాబట్టి నేనేమంటున్నానంటే చేసేటప్పుడు కొంచెం టైం తీసుకోండి. ఏమన్నా డీటెయిల్స్ అని మర్చిపోతున్నానో ఆలోచించుకోండి కంప్లీట్ అయిన తర్వాత కూడా. అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ తీసుకోండి, వాళ్ళ అవసరం ఉన్నా లేకపోయినా. అర్థమైందా? అవసరం ఉంటే యూస్ చేసుకుంటావా, లేకపోతే లేదు, స్టెయిన్ అవ్వరు. ఇంకా లేదంటే మళ్ళీ రెండోసారి వెళ్ళి రెండోసారి ఎన్ని చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది.
అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఈ సైట్కి ఈ రోడ్డు తీసుకోవాలి, అలాగే ఈ బస్ స్టాప్ డీటెయిల్స్ తీసుకోవాలి, ఈ టవర్ తీసుకోవాలి. దీనికి సంబంధం లేకపోయినా ఈ ఇక్కడ ఇలా ల్యాండ్కి ఈ టవర్ ఎంత దూరంలో ఉందో తెలియాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం నార్త్ ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మొట్టమొదటగా ఇవన్నీ అక్కడ ఉన్నాయేనండి. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ అక్కడ ఉన్నాయే, కాకపోతే మీకు డ్రాయింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఇప్పుడు అసలు నిజమైన పని మనం ఏం చేయాలంటే, ఒక సర్వేయర్గా, ఒక సివిల్ ఇంజనీర్గా మనం సైట్కి వెళ్ళినప్పుడు ఈ సైట్ అంతా అబ్జర్వేషన్ చేసుకోవాలి. చేసుకొని మనం ఎలా చేస్తే వర్క్ చేస్తే వీలుగా ఉండదో చూసుకొని, ఇంత పెద్ద సైట్ చేసేటప్పుడు నేనేం చెప్తున్నానంటే, స్టేషన్ పాయింట్ వేసుకొని రిఫరెన్స్లు పెట్టుకోండి, చుట్టూ ముందు రిఫరెన్స్లు చేసుకోండి. ఎందుకంటే ఇంత పెద్ద సైట్ చేసేటప్పుడు ఒకే రోజులో పని అవ్వదు. 2 days పట్టచ్చు, 4 days పట్టచ్చు. ఆ సైట్ అంతా జంగిలిగా ఉండి మనకి ఎదురుగా మూవ్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటే ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. 4 days పట్టచ్చు, 5 days పట్టచ్చు. కాబట్టి మన రిఫరెన్స్లు ముందు మనం సెట్ చేసుకోగలిగితే ఈరోజు ఆ రిఫరెన్స్ పాయింట్ తీసుకొని పని చేసుకుంటాం. సో లంచ్కి వెళ్తాం, మళ్ళీ వచ్చి మన రిఫరెన్స్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది వర్క్. అలా కాకుండా మనం పాయింట్ వేసుకొని ఒక 2 రిఫరెన్స్లు పెట్టుకొని మళ్ళీ వచ్చేదాకా 2 రిఫరెన్స్లు పోతే ఇబ్బంది పడతాం. కాబట్టి ఇలాంటి పెద్ద సైట్ చేసేటప్పుడు ముందు రిఫరెన్స్ పాయింట్లు అనేవి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని అలాగే ట్రావర్స్ మెథడ్లో మనం క్లోజ్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. ఓకేనా? మనం చెక్కింగ్ అయిపోతే టెన్షన్ ఉండదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇదిగోండి ఈ గ్రౌండ్ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఇక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఒక సింబల్ రాస్తున్నాను. ఇది ఈ సింబల్లో స్టేషన్ 1 వేసాను నేను. ఓకే, స్టేషన్ 1 వేసాను. 1 వేసి నేనేం చేశానంటే ఇక్కడెక్కడికో తీసుకొచ్చాను. S2. ఓకే, స్టేషన్ 2. ఇక్కడ పాయింట్ తీసుకున్నాను. ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని S3. ఇక్కడ బోర్డులో ఇంత దగ్గరగా కనిపిస్తుంది, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా దూరం ఉంటుందండి. ఎందుకంటే ఇది పెద్ద సైట్ కాబట్టి 70 meters, 60 meters, 80 meters అలా డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకే, వీలుని బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వర్క్ చేసుకోవాలనుకో, ఇక్కడ నేను డీటెయిల్స్ ఇవ్వాలనుకో, ఈ 2 రిఫరెన్స్ని యూజ్ చేసుకుని డీటెయిల్స్ ఇస్తాను. అర్థమైందా? అలాగే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలంటే ఈ 2 రిఫరెన్స్ తీసుకొని ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాం, సర్వే చేస్తాం అన్నమాట. అలా ఓకేనా? తర్వాత ఇక్కడ ఎంతైంది? S4. తర్వాత ఇక్కడ వీళ్ళు చూసుకోవాలి. అక్కడ అంటే ఇక్కడే అని కాదు, నేను ఇక్కడే పెడతాను కాబట్టి ఇక్కడే పెట్టమని కాదు. మీరు చేసుకోవడానికి ఇన్స్ట్రుమెంటు మూమెంట్కి బ్యాక్ సైడ్ తీసుకోవడానికి రిసెక్షన్లో మెథడ్లో కానీ లేదంటే స్టేషన్ సెటప్లో కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మనం ఈ పాయింట్స్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇంటూ బాక్స్ వేసి ఇంటూ సింబల్ ఉంటే అది కంపల్సరీ రిఫరెన్స్ పాయింట్ లెక్క. S6 అయింది. సో S7 మళ్ళీ ఇక్కడెక్కడో రోడ్డు మీద S8 మళ్ళీ ఇక్కడెక్కడో S9. ఓకే, మళ్ళీ ఇక్కడెక్కడో ఇన్స్ట్రుమెంట్ ట్రావెల్ అవ్వడానికి ఈజీగా ఉండాలన్నమాట. ఓకే, చూడండి, ఇక్కడ స్టార్ట్ చేస్తాం S1 నుంచి S2, S3, S4, S5, S6, S7, S8, S9, S10. ఓకే, S10. చాలామంది డౌట్ రావచ్చు,
సార్ ఇలా వెళ్ళిపోతున్నారండి, S1, S2, S3, S4, S10కి వెళ్ళిపోయారు, ఏకంగా 10 పాయింట్లు వేశారు, లేకపోతే S20కి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు. సైట్ని బట్టి మన అవసరాన్ని బట్టి మన రిఫరెన్స్లు పెట్టుకోవచ్చు. సైట్ పెద్దదైతే 10 పాయింట్లు కాదు 20 పాయింట్లు అయినా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఏంటంటే, ఈ S10 పెట్టానా ఇదే లాస్ట్ నాకు, నేను దీన్ని తీసుకొచ్చి మళ్ళీ S1కి నేను చెక్ చేసుకోవాలి. ఓకే, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం, అలా నేను ట్రావెల్ అయితేనే ఉన్నాను. అర్థమైందా? ట్రావర్స్ మెథడ్ అంటారు దీన్ని. మళ్ళీ S1లో దీని నుంచి మనం దీని బ్యాక్ సైడ్ తీసుకొని మళ్ళీ S1 చెక్ చేసుకోవాలి, అబ్జర్వేషన్ చేసుకోవాలి. అబ్జర్వేషన్ చేసుకుంటే ఇక్కడ వచ్చే మనం ఈస్ట్ పాయింట్ నార్త్ పాయింట్ ఈస్ట్ పాయింట్ కోఆర్డినేట్ మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఎర్రర్ ఎంత ఉంది, 3mm ఉందా, 5mm ఉందా, 1 cm ఉందా అని తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇలా వచ్చినప్పుడు మనకి ±3mm 4mm ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంత పెద్ద సైట్ వర్క్ చేసేటప్పుడు ±3mm టెన్షన్ లేదు. అందుకని ఎక్కువ వస్తే మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, కాబట్టి పని చేసేటప్పుడే కరెక్ట్గా మన అసిస్టెంట్ని ప్రిజం కరెక్ట్గా పట్టుకోమని, బబుల్ చూసుకోవాలి, హారిజాంటల్ బబుల్ చూసుకోవాలి, వర్టికల్ బబుల్ చూసుకోవాలి. టిల్ట్ చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్లో. టిల్ట్ చూసుకోవాలి, చూసుకొని కరెక్ట్గా మనం పాయింట్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే ఒక పర్మనెంట్ మార్క్ మీద పెట్టుకోవాలి. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, స్టార్టింగ్లో నేను సైట్లో వర్క్ చేసేటప్పుడు, వాడు ఒక పుల్ల మొక్క పెట్టి దాని మీద పాయింట్ పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఒక పుల్ల మొక్క నేలలో కొట్టేవాడు, దాని మీద మార్కర్తో పాయింట్ పెట్టేసి అక్కడి నుంచి పాయింట్ ట్రాన్స్ఫర్ చేసేవాడు. అలా పుల్ల మొక్కలు చేసుకుంటూ వెళ్ళాడు. ఎక్కడో డౌట్ వచ్చింది, తేడా కొట్టింది, మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఆ పొలం మొక్కలు కనబడాల. అర్థమైందా? కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. అప్పుడు ఏమైంది? చెక్ చేసుకోవడం ఈజీ, కానీ మళ్ళీ అదే పని మళ్ళీ పాయింట్లు పెట్టుకుంటూ రావాలంటే కష్టం కదా. ఒక రోజంతా పని చేసినప్పుడు ఎక్కడో మిస్ అయ్యింది, ఆ రోజంతా వేస్ట్ అయిపోయింది. అలా కాకుండా ఇలా పాయింట్లు పెట్టుకున్నాడు. పర్మనెంట్ ఏదైనా కాంక్రీట్ దిమ్మలు కానీ లేదంటే స్టెప్స్ కానీ బిల్డింగ్ స్టెప్స్ మీద కానీ పర్మనెంట్గా ఉండాలి. అంటే మనం ఇప్పుడు పాయింట్ పెట్టాం, ముందు మార్కర్తో పెట్టుకుంటాం పాయింట్ S1, S2, S3 అని. తర్వాత మనం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒక హెల్పర్ని పంపించి పెయింట్తో మార్క్ చేసుకుంటాం. పెయింట్తో అయితే కొన్నాళ్ళైనా ఉంటాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇలా పెట్టినప్పుడు దిమ్మల మీద, కాంక్రీట్ దిమ్మల మీద, లేకపోతే స్టోన్స్ మీద, లేకపోతే మెట్ల మీద, ఏదైనా బిల్డింగ్ మెట్ల మీద కానీ లేదంటే కాంక్రీట్ స్టోన్స్ మీద కానీ, కాంక్రీట్కి సంబంధించింది ఏదైనా సరే పర్మనెంట్గా ఉండాలి. అది ఒక 10 రోజుల తర్వాత, నెల తర్వాత, 2 నెలల తర్వాత అయినా సరే మనం చూసుకోగలిగేటట్టు ఉండాలి. మా ఫ్రెండు చెప్పాను కదా, పుల్ల మొక్కల మీద చిన్న పుల్ల మొక్క తీసుకుంటాడు, గూటి బిల్లలాగా కొట్టేసి దాని మీద పాయింట్ పెట్టేసి వేసుకుంటే పోతాడు. మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ ఫస్ట్ నుంచి పని చేసుకోవాల్సిందే, చెక్ చేసుకోవడం ఉండదు. అర్థమైందా? అదే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలా పర్మనెంట్ దిమ్మల మీద పెట్టుకున్నావు అనుకో, ఏదో ప్రాబ్లం వచ్చిందనుకో, మళ్ళీ నువ్వు వెళ్ళి మార్కర్తో పాయింట్లు పెట్టుకోకర్లా, పొలాలు కొట్టుకోకర్లా, కరెక్ట్గా ఈ దిమ్మల మీద తీసుకుని ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటే పాయింట్లు వేసుకుంటే వెళ్ళిపోతావు. మళ్ళీ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకుంటావు, బ్యాక్ సైడ్ తీసుకుంటావు, క్రాస్ చెక్ చేసుకుంటావు, బ్యాక్ సైడ్ తీసుకుంటావు, క్రాస్ చెక్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాడు, నాకు కొంచెం ఎర్రర్ వచ్చిందనుకో, మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ నుంచి మళ్ళీ ట్రావెల్ చేస్తాం, చక్కగా క్లోజ్ చేసుకుంటాం. కరెక్ట్గా వచ్చినప్పుడు ఓకే. అది మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ట్రావెల్స్ మెథడ్లో మనం ఇలాగా స్టేషన్ పాయింట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నామా, ఒక పెద్ద పని అయిపోయింది. ఇదే ఇంపార్టెంట్ పని, పెద్ద పని అది అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ట్రావెల్స్లో క్లోజ్ అయిపోయిందంటే నీకు చాలా పెద్ద పని, 90% పని అయిపోయినట్టే. అక్కడ ఓన్లీ ఇంకా 10% ఆడతా పడతా పని చేసుకోవచ్చు మిగిలినంతా. ఎందుకు ఆడతా పడతా పని చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఈ ఏరియా నేను సర్వే చేద్దాం అనుకున్నాను. ఓకే, సో ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ నా దగ్గరలో ఏమున్నాయి, S1, S10 ఉంది. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ వేసుకుంటాను, రిసెక్షన్లో ఈ 2 పాయింట్లు రిసెక్షన్లో రిఫరెన్స్ తీసుకుంటాను. లేదంటే ఈ S1 మీద ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకుని S10ని బ్యాక్ సైడ్ తీసుకుంటాను. ఓకే, బ్యాక్ సైడ్ తీసుకొని ఏం చేస్తాం, చక్కగా ఈ పాయింట్లు
ఈ పాయింట్స్ అన్ని పాయింట్స్లో బౌండరీ అనే కోడ్ ఇచ్చేసి ఈ బౌండరీ పాయింట్స్ తీసుకుంటాను. అలాగే ఈ గ్రౌండ్ పాయింట్స్ తీసుకుంటాను. ఎన్ని వస్తాయి అన్ని రౌండ్ కాబట్టి దగ్గరగా తీసుకుంటాను. అలాగే ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఎన్ని కార్నర్లు వస్తాయో చూసి తీసుకుంటాను. సో నాకు ఇక్కడ ఈ పని అయిపోయింది. మళ్ళీ టెన్షన్ లేకుండా ఇన్స్ట్రుమెంట్ నాకు ఇక్కడ పని చేసుకోవాలి. ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి ఆల్రెడీ. మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకోవాలి, రిఫరెన్స్ పెట్టుకోవాలి, అవి జాగ్రత్త ఉన్నాయో చూసుకోవాలని టెన్షన్ లేదన్నమాట. అది ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సైట్ అంతా ఒకసారి చూసుకోవటం, సైట్లో పర్మనెంట్ పాయింట్లు మార్కింగ్లు పెట్టుకోవటం, బెంచ్ మార్కులు, స్టేషన్ పాయింట్లు వేసుకొని క్లోజ్ ట్రావెల్స్లో క్లోజ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అది క్లోజ్ అయితేనే మీకు చాలా ఈజీ అవుతుంది పని. ఓకే, ఇది పెట్టుకున్నాక మనం ఏం చేస్తాం, ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకున్నాను S1 దగ్గర. ఓకే, ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకొని బౌండరీస్ తీసుకున్నాను. మ్యాక్సిమం కనబడ్డ బౌండరీస్ అన్నీ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఏరియా కవర్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కవర్ అవుతుంది. సో కోడ్లో B ఇచ్చి చక్కగా దీని పాయింట్ తీసుకుంటాను, అబ్జర్వేషన్ చేసుకుంటాను, సేవ్ చేసుకుంటాను పాయింట్ని. కోడ్ బౌండరీ ఇస్తాము, సేవ్ పాయింట్ నెంబర్ 1 కింద ఇచ్చుకుంటాం. ఒక్కసారి సేవ్ అనేది 1 అని ఇస్తే మనం ఎన్ని పాయింట్లు తీసినా నెక్స్ట్ 2, 3, 4, 5 అని ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇన్స్ట్రుమెంట్. ఓకే, కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్లు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ పాయింట్, స్టేషన్ షిఫ్ట్ చేసినప్పుడు ట్రావెల్స్లో క్లోజ్ చేయాలి. ఓకే, స్టేషన్ పాయింట్స్ వేసినప్పుడు ట్రావెల్స్ మెథడ్లో క్లోజ్ అవ్వాలి. 2, కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు దీనికి కోడ్ B అని ఇచ్చాను, బౌండరీ అని అర్థం. నేను బౌండరీ పాయింట్స్ తీసుకున్నాను, 1, 2, 3, 4, 5 ఎన్ని వస్తాయని తీసుకున్నాను. రోడ్డు పాయింట్ తీసుకునేటప్పుడు కూడా నేను కోడ్ మార్చలేదు అనుకోండి, ఏమవుతుందంటే రోడ్డు పాయింట్లు కూడా B అని పడిపోద్ది. మనం డ్రాయింగ్ చేసేటప్పుడు ఏ కోడ్కి ఆ కోడ్ సపరేట్ ఉండాలి. ఓకే, సో బౌండరీకి B అని ఉండాలి కోడ్, రోడ్డుకి R అని ఉండాలి, దేనికని సపరేట్ ఉండాలి. కోడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నేను ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు, మన వీడియోలు కొత్తగా చూసుకునే వాళ్ళు ఫస్ట్ అడుగుతారు, సార్ ఈ ట్రావర్స్ అనేది బాగానే ఉంది, ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ సెట్ చేసుకుంటాం కదా, సెట్ చేసుకునేటప్పుడు ఓరియంటేషన్ విత్ యాంగిల్ చెప్తున్నాను చూడండి. ఓరియంటేషన్ విత్ యాంగిల్ మెథడ్లో ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, ఓరియంటేషన్ విత్ యాంగిల్లో ఏమవుతుందంటే ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసేటప్పుడు ఓరియంటేషన్ విత్ యాంగిల్ని నార్త్ని 0 చేసి, అంటే నార్త్ని 0 డిగ్రీస్ చేసి, 0 డిగ్రీస్ 0 మినిట్స్ 0 సెకండ్స్. ఓకే, నార్త్ని 0 చేసి మనం ఇన్స్ట్రుమెంట్ని నార్త్ని 0 సెట్ చేసి, అంటే ఓరియంటేషన్ విత్ యాంగిల్ అంటే ఏంటి, నార్త్ని 0 యాంగిల్లో చేసి మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఒక కొత్త సైట్ చేసినప్పుడు మనం ఏ పద్ధతిలో చేస్తామంటే ఓరియంటేషన్ విత్ యాంగిల్లో సెటప్ చేసుకుంటాం ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఈ ఓరియంటేషన్ విత్ యాంగిల్స్ ఇన్స్ట్రుమెంట్ ఎలా సెట్ చేయాలి ఏంటనేది నేను ఒక వీడియో చేశాను, ఛానల్లో ఉంది, చెక్ చేయండి తెలుస్తుంది. లేదంటే ఈ ఇన్స్ట్రుమెంటు ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. ఇన్స్ట్రుమెంట్ సెటప్ మెథడ్స్ టోటల్గా 3 చేస్తాం. ఒకటి ఏంటంటే కొత్త సైట్కి వెళ్ళినప్పుడు ఓరియంటేషన్ విత్ యాంగిల్లో చేస్తాం. ఆల్రెడీ పాతదైనా బ్యాక్ సైడ్ మెథడ్ తీసుకుంటాం, ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్లో చేస్తాం. మూడోది రిసెక్షన్ లేదా ఫ్రీ స్టేషన్ అంటాం. ఓకే, ఈ పద్ధతులు ఎలా చేస్తామనేది నేను ఈ డ్రాయింగ్ ఏదైతే ఈ వీడియో చేస్తానో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఓకే, అలా ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకొని మనం జాబ్ అనేది ఇస్తాం. ఓకే, ఇది తర్వాతే వస్తాయండి.
మీకు ఒక పద్ధతిలో చెప్పాలంటే చెప్తాను అండి. ఫస్ట్ స్టేషన్స్ని ట్రావెల్స్ మెథడ్లో మనం క్లోజ్ చేసే ముందు ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకుంటాం కదా, ఇన్స్ట్రుమెంట్ సెట్టింగ్ చేయాలి. ఓకే, టోటల్ స్టేషన్ సెట్టింగ్. ఈ సెట్టింగ్ ఏ మెథడ్లో చేయాలి? 1 2 3 3 మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మెథడ్లో చేయాలి. ఫస్ట్ మెథడ్ అంటే ఏంటి? ఓరియంటేషన్ విత్ యాంగిల్. ఓకే, ఓరియంటేషన్ విత్ యాంగిల్. ఓకే, ఈ సెట్టింగ్స్ 3 ఉన్నాయి మొత్తం టోటల్. ఆ 3 నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. తెలియని వాళ్ళు చూడండి, తెలిసిన వాళ్ళు ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ రెండోది ఏంటి? ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకున్నాం, బాగానే ఉంది. దీనికి జాబ్ ఇచ్చుకోవాలండి. జాబ్ అంటే ఏం లేదు, ఇది ఒక కాలేజ్ బిల్డింగ్. మనం వర్క్ చేసే ఆ ప్లేస్ కానీ, ఆ ఊరు కానీ, ఆ కాలేజ్ పేరు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాలేజ్ అయింది కాబట్టి కాలేజ్ అని రాసుకోవచ్చు, హాస్పిటల్ అయితే హాస్పిటల్ రాసుకోవచ్చు, హాస్టల్ అయితే హాస్టల్ అని రాసుకోవచ్చు. సో ఈ ఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫైల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం చేసే సర్వే, డీటెయిల్ సర్వే అన్ని పాయింట్స్, నార్త్ పాయింట్స్, ఈస్ట్ పాయింట్స్ అన్నీ ఈ ఫైల్లో సేవ్ అయి ఉంటాయి. ఈ ఫైలు ఎంఎస్ వర్డ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమ్ చేసుకున్నాం, ఎక్కడైనా జాబ్ అప్లై చేసుకోవడానికి సీవీ చేసుకున్నాం, దాన్ని ఏం చేస్తాం? ఎంఎస్ వర్డ్లో పెట్టుకుంటాం ఫైల్. దానికి ఒక పేరు ఇచ్చుకుంటాం కదా, రెజ్యూమ్ అని. అలాగే ఇది ఒక పేరు అన్నమాట, జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాలేజ్ కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది జాబ్ కాబట్టి జాబ్లో యూనివర్సిటీ అని ఇచ్చు. ఓకే, అలా ముందు మనం ఒక ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకున్నాక జాబ్ అనేది ఇచ్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తారో, ఏం చేస్తారో ఎవరికి అర్థం కాదు. మీకు చాలా బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా బిజీ సైకిల్ చేస్తూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వర్కులు చేస్తారు, ఏ వర్క్ ఏంటో తెలియక చాలా ఇబ్బంది. కాబట్టి ఈ జాబ్ అనేది క్రియేట్ చేశారు, ఈ ఇన్స్ట్రుమెంట్లో ఈ జాబ్ సెట్టింగ్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, ఈ జాబ్ ఎలా సెలెక్ట్ చేయాలో నాకు తెలియదు, జాబ్ ఎలా నియమించుకోవాలంటే ఈ క్లాస్లో చెప్పడం కష్టమండి. ఎందుకంటే ఇదే ప్రత్యేకంగా 10 minutes పడుతుంది. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్, మనకు చాలా లెంత్ వీడియో వస్తుంది. కాబట్టి ఈ జాబ్కు సంబంధించిన వీడియో కూడా నేను ఈ డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇన్స్ట్రుమెంట్ సెట్టింగ్ చేసుకోవాలి. 2 జాబ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఈ స్టేషన్స్ అన్నీ వేసుకోవాలి. ఈ స్టేషన్స్ అన్నీ వేసుకోవాలి. ఈ రిఫరెన్స్ పాయింట్లు క్లోజ్డ్ అవ్వాలి కరెక్ట్గా. ఓకే, అది క్లోజ్ అవుతుంది లేదా చెక్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్లో పడతాం. సో ఫస్ట్ పాయింట్ ఇన్స్ట్రుమెంట్ సెట్టింగ్, సెకండ్ పాయింట్ జాబ్. చెప్పిందే చెప్తున్నాను, ముందుకు వెళ్ళట్లేదు అనుకోవద్దు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. అవసరమైతే ఇంకొకసారి చూడండి. మీకు సర్వేర్ అనే వాళ్ళకి, సివిల్ ఇంజనీర్ అనే వాడికి చాలా మంచి సబ్జెక్ట్ అండి ఇది. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటండి? నేను చెప్పాను కదా, ఇప్పుడు ట్రావెల్స్ క్లోజ్ అవ్వాలి కరెక్ట్గా. ఇక్కడి నుంచి మనం ట్రావెల్ చేసాం, S1, S3, S4, S5 ఇలా ట్రావెల్ చేసి S10 దాకా వచ్చాం, మళ్ళీ S1 దగ్గర క్లోజ్ అవ్వాలి. ఓకే, సో S1 నుంచి S10కి వెళ్ళినప్పుడు మళ్ళీ S1 క్లోజ్ అవ్వాలి. ఈ క్లోజ్లో ఎర్రర్ రాకూడదు, కరెక్ట్గా ఉండాలి. ఓకే, +or- 3 mm అలా ఉంటే ప్రాబ్లం లేదు. అంతకని ఎక్కువైతే 1 cm, 3 cm, 4 cm అలా ఎక్కువైతే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక సైడ్ని సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఎటు నుంచి వెళ్తున్నాం అనేది. ఓకే, బౌండరీకి బి కోడ్ అనేది ప్రతి దానికి చాలా ఇంపార్టెంట్. కోడ్ 4th పాయింట్ వచ్చి కోడ్. ఓకే, 4th పాయింట్ వచ్చి
కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బౌండరీకి బి ఇవ్వాలి. ఇక్కడ ముందు ఎందుకు నేను రాశానంటే ఈ కోడ్ కోసం తెలుసుకుంటారని, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. బౌండరీకి బి అండి, రోడ్డుకి ఆర్. ఓకే. ఈపీ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ పోల్. ఎలక్ట్రికల్ పోల్ ఎక్కడ కనిపించినా మనం ఎలక్ట్రికల్ పోల్ మనం మెజర్ చేసుకుంటున్నామంటే ఎలక్ట్రికల్ పోల్ ఈపీ అని ఇచ్చుకోవాలి. అలాగే ఇక్కడ వాటర్ బోర్ ఉంది కదా, డబ్ల్యూహెచ్. ఓకే. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ యాడ్ ఉంది ఇక్కడ. ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ యాడ్ ఉంది. ఆ యాడ్కి సంబంధించి తీయాలంటే టీ అని ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఒక కోడ్ ఇచ్చింది ఇంకొక దానికి యూజ్ చేయకూడదు. కాబట్టి దానికి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ఎంట్రీ అని రాసేయండి చక్కగా. ఎంట్రీలు 2 ఉన్నాయి కాబట్టి ఎంట్రీ 1, ఎంట్రీ 2 అంతే. ఎంట్రీ అని వస్తే చాలు, మీకు అర్థమైపోద్ది, 2 పాయింట్లే కాబట్టి. ఓకే. హాస్టల్ కాబట్టి హెచ్ అని ఇచ్చాము. హెచ్ అని ఇచ్చినప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైనట్టు చెప్పాలంటే, నేను ఇక్కడ స్టార్ట్ చేశాను అన్నాను కదా S1 దగ్గర. ఈ S1 దగ్గర స్టార్ట్ చేశాను. S1 దగ్గర స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ చూడండి, నాకు ఈ పార్ట్ కనబడుతుంది. డాటెడ్ లైన్స్ వేస్తున్నాను నేను, అర్థమవుతుందని. వేరే కలర్ ఉంటే బాగుండేది. ఈ లైన్ డాటెడ్ చూసారా, నాకు ఈ ఏరియా వరకు కవర్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఇంత పెద్ద సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 20 ఎకరాలు 25 ఎకరాలు వచ్చేస్తుంది ఈజీగా. నేనేం చేస్తానంటే ఫస్ట్ డే వర్క్ చేసేటప్పుడు ఈ ట్రావెల్స్ అయిపోయిన తర్వాత నేను ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకుంటాను. ఇక్కడ S1 దగ్గర సెట్ చేసుకొని ఫస్ట్ నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను. మనం స్టార్ట్ చేసేటప్పుడు చూడండి ఎక్కడ స్టార్ట్ చేస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి. అదైనా స్టార్ట్ చేసి బి అని కోడ్ వచ్చి బౌండరీ లైన్స్ నేను మార్క్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 బౌండరీ లైన్స్ వచ్చినాయి. 13 బౌండరీ లైన్స్ నేను మెల్లగా మెజర్ తీసుకుంటాను. ఓకేనండి, మెజర్ తీసుకుంటాను. 13 పాయింట్స్ మెజర్ తీసుకుంటాను. ఓకే. ఇక్కడ నుంచి లెంత్ కనిపించలేదు అనుకోండి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ కనిపించినంత వరకు తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు నాకు ఇందులో కూడా హాఫే కనిపిస్తుంది, ఇదంతా ఇంత దూరం కనిపించట్లా. అప్పుడు ఇన్కన్వీనియన్స్ ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి ఎంత దగ్గరగా పాయింట్స్ తీసుకుంటే అంత యాక్యురేట్గా వస్తుంది. కాబట్టి నేను ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ సెట్ చేసుకొని ఈ బౌండరీస్ ఇక్కడ వరకు కనిపించినాయి, హాఫే కనిపించినాయి, ఈ హాఫ్ తీసుకుంటా. తర్వాత ఈ హాఫ్లో నాకేం కనిపిస్తున్నాయి? రోడ్డు కనిపిస్తుంది. సో ఆర్ అని ఇచ్చి ఈ పాయింట్స్ తీసుకుంటా, రోడ్ పాయింట్స్ తీసుకుంటా. ఓకే. 1 ఇలా రోడ్ ఎడ్జ్లో పెట్టి పాయింట్స్ తీసుకుంటా, ఆర్ అని కోడ్ ఇచ్చి. తర్వాత ఏం చేస్తాం? ఎలక్ట్రికల్ పోల్స్ కనిపిస్తున్నాయి. సో ఈపీ అని కోడ్ ఇచ్చి ఎలక్ట్రికల్ పోల్స్ తీసుకుంటాను. ఓకే. ఈ ఏరియా అయిపోయింది నాకు ఇంకా నేను మళ్ళీ ఈ ఏరియాకి వెనక్కి రావాల్సిన అవసరమే లేదు. ఇక్కడ డబ్ల్యూ అని ఉంది వాటర్, అది కూడా కోడ్ డబ్ల్యూ అని ఇచ్చి వాటర్ మార్క్ తీసుకుంటాను, వాటర్ బోర్ మార్క్ తీసుకుంటాను. ఓకే. తీసుకున్నాక ఈ ఏరియా అయిపోయింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంత ఏరియా అయిపోయింది, ఈ బిట్ ఏరియా అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ సెట్ చేసుకుంటాను, S10 దగ్గర సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకొని నాకు ఇక్కడ దొరికే హాస్టల్ బిల్డింగ్స్, బౌండరీ లైన్స్. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కోడ్ అనేది కీవర్డ్ అన్నమాట. ఈ కోడ్ అనేది మనం కన్ఫ్యూజ్ అయ్యామా బుక్ అయిపోతాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది కరెక్ట్గా క్లారిటీగా చేయాలి. ఈ రోడ్డు తీసుకుంటే ఆర్ అనే పెట్టాలి, ఎలక్ట్రికల్ పోల్ తీసుకుంటే ఈపీ అనే పెట్టండి, అలాగే హాస్టల్ తీసుకుంటే హెచ్ అని పెట్టండి. హెచ్ అని పెట్టి ఈ రోడ్డు తీసారు అనుకోండి, ఇవన్నీ హెచ్ కింద కనిపిస్తాయి డ్రాయింగ్లో. మీరు దీన్ని ఏం చేస్తారంటే రోడ్డుని కలిపేస్తారు, దాన్ని హెచ్ అనుకుంటారు. హెచ్ కాబట్టి ఇది హాస్టల్ అనుకుంటారు. సో గ్రౌండ్ కాబట్టి జీ అనే తీసుకోండి. గ్రౌండ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని అయితే అన్ని తీసుకోవడమే. ఇంకా చుట్టూ ప్లెయిన్గా ఉంటే సెంటర్లో పెట్టి మనం కొంచెం ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసేటప్పుడు మనం ఎక్కడ పెడితే ఎక్కువ పాయింట్స్ తీయగలం, ఎక్కువ పెడితే ఎక్కువ వర్క్ మనం కవర్ చేయగలం, అక్కడ తీసుకోవడమే. ఓకే. అలాగా ఈ ఏరియా కవర్ అయిపోయింది, అలాగే ఈ ఏరియా కవర్ అయిపోయింది, అలాగే ఈ ఏరియా కవర్ చేస్తాను. అలాగా ప్రతి ఏరియా ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఓకే. ఎక్కడ మిస్ అవ్వకుండా
ప్రతి ఏరియాని డివైడ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు ఎంత ఈజీగా చేయగలుగుతున్నాం? మనం ముందే ఈ S1, S2, S3, S4 స్టేషన్ పాయింట్స్ ముందే ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి కంగారు పడకుండా ఈ పాటల కింద మనం వర్క్ చేసుకోగలుగుతున్నాం. మళ్ళీ ఇక్కడ సెట్టింగ్ వేసుకుంటాం, ఈ ఏరియా తీసుకుంటాం, ఇక్కడ సెట్టింగ్ వేసుకుంటాం, ఈ ఏరియా తీసుకుంటాం. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నీకు రిఫరెన్స్ పాయింట్లు ఉన్నాయి. మీ క్లోజ్ ట్రావెల్స్లో మీకు కరెక్ట్గా వచ్చింది అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ రిఫరెన్స్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి మీరు ఎలాగైనా వర్క్ చేసుకోవచ్చు. చేసుకుంటే చెక్ చేసుకోవటమే. ఇప్పుడు ఇది రిఫరెన్స్ తీసుకున్నామా, ఫర్ ఎగ్జాంపుల్ SS7 దగ్గర ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకున్నాం, S6కి బ్యాక్ సైడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ వెనకాల ఉన్న ఇంకో పాయింట్ ఉంది కదా దగ్గరలో, దాన్ని ఒకసారి ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదని. చేసుకుంటూ రావాలి. ఓకే, బబుల్ అనేది చూసుకుంటూ రావాలి, ఇదంతా చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వస్తే మీకు కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందిగా. బౌండరీ మార్క్స్ తీసుకున్నాం, రోడ్స్ తీసుకున్నాం, గ్రౌండ్కి G అని చెప్పి తీసుకున్నాం, హాస్టల్కి H అని చెప్పి తీసుకున్నాం, ఎంట్రీకి ఎంట్రీ అని రాసుకుని తీసుకున్నాం. ఓకే, అలా ప్రతి ఈ 100 ఎకరాల్లో ప్రతి డీటెయిల్స్గా ప్రతి పాయింట్ని తీసుకోగలగాలి. ఇక ట్రాన్స్ఫర్ యాడ్ దగ్గరికి వచ్చాం, ఇక్కడ 4 పాయింట్లు తీసుకోవటమే. ఇది ఏ షేప్లో ఉంది కాబట్టి వేరే షేప్లో ఉంటే వేరే షేప్లో తీసుకోవాలి. దీనివల్ల దేనికి ఉపయోగం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది AutoCADలోకి వచ్చింది అనుకో డ్రాయింగ్, ఇక్కడ ఒక బాక్స్ గీసారు అనుకో, సో ఆ ఏరియా సరిపోద్దా అక్కడ బిల్డింగ్ కట్టుకుంటారు. ఎక్కడ కన్వీనియంట్గా ఉన్నదని క్లియర్గా తెలియడం కోసం. ఓకే, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేస్తామంటే, ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకుంటాం. ఇక్కడెక్కడో నీట్గా మొత్తం పాయింట్లన్నీ కవర్ అయ్యేటట్టు ఇక్కడెక్కడో ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకుంటాం. సో S6 కనిపిస్తుంది, నాకు S5 కనిపిస్తుంది, లేదంటే S4 కనిపిస్తుంది, S6 కనిపిస్తుంది. 3 మెథడ్లో ఏదో ఒక మెథడ్ అర్థమైందా. బ్యాక్ సైడ్ తీసుకోవడమో రిసెక్షన్ తీసుకోవడమో చేసి ఈ చుట్టూ ఉన్న డీటెయిల్స్ తీసుకుంటాం అన్నమాట. రోడ్డుకి ఆరేస్తాం, ఈ పాయింట్స్ అన్నీ తీసుకుంటాం. అలాగే ఇవేంటి ఎలక్ట్రికల్ పోల్స్ కదా, ఎలక్ట్రికల్ పోల్స్ పాయింట్స్ తీసుకుంటాం. అలాగే ఈ బ్లాక్ పాయింట్స్ తీసుకుంటాం అన్నమాట. బ్లాక్కి క్లియర్గా ఇచ్చేస్తాం అన్నమాట. బ్లాక్ A ఈ పాయింట్స్ అన్నీ తీసుకుంటాం, బ్లాక్ B ఈ పాయింట్స్ అన్నీ తీసుకుంటాం. ఓకే, అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ తీసుకుంటాం. తీసుకొని లోపల అయిపోయిందా కంప్లీట్గా చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 రోజులు చేసాం ఇదంతా సర్వే, ఇక్కడ ఆఫ్ చేసాము ఒకరోజు, ఇదొక ఆఫ్ చేసాం ఒకరోజు, 3వ రోజు ఇచ్చేసాం. ఫస్ట్ రోజు చేసేటప్పుడు మీకు ఇక్కడ ఏదో మిస్ అయ్యాము, ఈ వాటర్ పాయింట్ ఏదో తీసుకోవడం మిస్ అయిపోయాము. అప్పుడు ఏం చేయాలి, టెన్షన్ పడవసల్లా. ఇక్కడ ఉన్నాయి కదా పాయింట్స్, S1, S10 దగ్గరలో ఉందిగా, ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకోవడం, ఈ పాయింట్ W కోడ్ ఇచ్చి తీసుకోవడం. ఒక్కసారి ఈ పాయింట్స్ పెట్టుకున్నాక మీరు ఈ పనిలో ఏదైనా మర్చిపోయిన తర్వాత అయినా మనం డీటెయిల్స్ తీసుకోవచ్చు. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక బాగా మంచి సినిమా డైరెక్టర్ ఉన్నాడు, మంచి సీనియర్ సినిమా డైరెక్టర్ ఉన్నాడు. వాడు టెన్షన్ పడతారా? పడరు, ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే చాలామంది సినిమాను బాగా తీస్తారు, దాని మీద ఎంత గ్రిప్ ఉంటుందంటే వాళ్ళకి. సినిమా స్టార్ట్ చేసినప్పుడు, షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఇంట్రడక్షన్ నుంచి తీయవసల్లా. అతని గ్రిప్ ఉంటే క్లైమాక్స్ ముందు తీయచ్చు, తర్వాత ఇంటర్వల్ బ్లాక్ తీయచ్చు, తర్వాత ఇంట్రడక్షన్ తీయచ్చు, వాళ్ళ ఇష్టం. అలాగే మనకి వర్క్ మీద గ్రిప్ ఉంటే, నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ సగం చేసి మళ్ళీ ఇక్కడ సగం చేసి మళ్ళీ బ్యాలెన్స్ మధ్యలో చేయొచ్చు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే, కాన్సెప్ట్ బాగా అర్థమవుతే ఖచ్చితంగా ఎక్కడి నుంచైనా వర్క్ చేయొచ్చు. ఓకే, ఇదంతా అయిపోయింది, డీటెయిల్ తీసుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి, బయటకు రావాలి. ఓకే, బయట డీటెయిల్స్ తీసుకోవాలి కదా, ఈ రోడ్డు తీసుకోవాలి, ఈ బస్ స్టాప్ తీసుకోవాలి, ఇక్కడ ఎలక్ట్రికల్ టవర్ ఉంది తీసుకోవాలి. ఓకే, సో ముందు లోపల వర్క్ కంప్లీట్ చేసుకున్నాం అనుకో, చాలా తలనొప్పి
ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోద్ది. తర్వాత ఏం చేయాలి, మనం ఇన్స్ట్రుమెంట్ బయటికి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఉంది, ఎస్టర్ మీద ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకొని చక్కగా దీని బ్యాక్ సైడ్ తీసుకొని ఇక్కడ కొత్త పాయింట్ వేసుకుంటాను రోడ్డు మీద. ఎంత, S11. ఓకే, ఇటు తీయాలి కాబట్టి ముందు ఇటు వచ్చేది S12. ఓకే, తీసుకొని చక్కగా కోల్డ్లో రోడ్ ఇచ్చుకోవచ్చు. ఆర్ అంటే రోడ్డు కదా, ఎక్కడో పాయింట్ మన వీళ్ళు బట్టి. ఒకవేళ రోడ్డు కరువు తిరిగింది అనుకో, కరువు దగ్గర పాయింట్లు పెట్టుకోవచ్చు అనమాట. ఆర్ ఆ సైడ్ ఇస్తాం, మళ్ళీ ఈ సైడ్ ఆర్ అంటే ఏంటి, రోడ్డు. ఇది ఎందుకు తీస్తామంటే ఈ రోడ్డు విడ్త్ కూడా చూపిస్తామన్నమాట చక్కగా డ్రాయింగ్స్లో. ఆటోగా డ్రాయింగ్లో రోడ్డు విడ్త్ ఎంత ఉంది, మామూలుగా 40 feet అన్నారు, కానీ ఎగ్జాక్ట్గా 40 feet ఉంటుందంటే ఎవరికి తెలుసు. కాబట్టి మనం ఎగ్జాక్ట్ తీసి చూపిస్తాం అన్నమాట, కొలిసి చూపిస్తాం చక్కగా. ఈ లైన్ ఉంటుంది, మనం డైమెన్షన్ కొడితే వస్తుంది కదా, 40 feet ఉందో, 38 feet ఉందో, 42 feet ఉందో. 40 feet అంటారు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు లేదంటే తక్కువ ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే 40 feet ఉన్న రోడ్డు కొట్టుకుపోవచ్చు, వర్షాలకి రోడ్డు తగ్గొచ్చు. ఒక్కో చోట ఏమో రోడ్డు కావాలని కొంచెం ఎక్కువ వేయచ్చు, తెలియదు. కాబట్టి ఎగ్జాక్ట్గా మామూలుగా 40 feet రోడ్ అన్నారు, మామూలుగా చూద్దాం. సో మనం ఇలా డ్రాయింగ్ చేస్తాం, గీస్తాం, డైమెన్షన్ చూపిస్తాం, ఇక్కడ ఎంత ఉందో అంతే చూపిస్తాం. ఫీట్లో కావాలంటే 38, మీటర్లో కావాలంటే మీటర్లో. ఓకే, అక్కడ ఎంత ఉంటే అంత వేస్తాం. మామూలుగా ఇక్కడ 40 వేస్తాం, అక్కడ 38 అని కాదు, అక్కడ ఎంత ఉంటే అంత వేస్తాం. ఓకే, అలాగే ఇక్కడ బస్ స్టాప్ అని చెప్పి BS అని చెప్పి, BS బస్ స్టాప్కి ఏంటి కోడ్ BS అని చెప్పి బస్ స్టాప్కి ఇక్కడ పాయింట్ తీసుకుంటాం, ఇక్కడ పాయింట్ తీసుకుంటాం. కనబడ్డ 4-5 పాయింట్లు, ఎన్ని పాయింట్లు ఉంటే అన్ని పాయింట్లు తీసుకొని అక్కడ బస్ స్టాప్ కింద చూపిస్తాం అన్నమాట. అలాగే ఈ రోడ్డు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి కదా, ఇక్కడ కూడా మనం పాయింట్ చేసుకుంటాం. S13, S14. ఓకే, S13, S14 ఇలా వేసుకుంటూ వచ్చి ఈ రోడ్డు కూడా పాయింట్స్ తీసుకుంటాం అన్నమాట. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఉన్నాయండి ఈ రోడ్డుకి. EP అక్కడక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఉన్నాయి ఇలాగా. సో EP అని చెప్పి కోడ్ పెట్టి మనం ఎలక్ట్రికల్ పోల్స్ కూడా తీసుకుంటాం అన్నమాట. ఓకే, అక్కడక్కడ ఉన్నాయి, ఎగ్జాక్ట్గా తెలియదు కానీ అక్కడక్కడ ఉన్నాయి, అంతే. EP అంటే ఎలక్ట్రికల్ పోల్స్ కదా, ఎలక్ట్రికల్ పోల్స్ కూడా తీసుకుంటాం. సో ఇలా డీటెయిల్ సర్వే చేసుకోగలగాలి. నేను చెప్పినట్లు ఎంతో కొంత అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు కొంచెం 1-2 సార్లు చూడండి మన వీడియోస్ని. అలాగే ఇన్స్ట్రుమెంట్ సెట్టింగ్స్లో 3 ఉన్నాయండి. ఈ 3 పద్ధతులని, అలాగే జాబు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా డిప్లొమా స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ అండి. ఇప్పుడిప్పుడే మనం చదువు కంప్లీట్ అయిన వాళ్ళు, కంప్లీట్ అవ్వబోతున్న వాళ్ళు, ఫ్రెషర్గా జాబ్లోకి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఇది. చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది. 1-2 సార్లు చూడండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడే కాదు, ఎక్కడైనా నేర్చుకోండి. ఏ క్లాస్ అయినా వినండి, ఏ వీడియో అయినా చూడండి, ఏ ఆన్లైన్ క్లాస్ అయినా చూడండి. ఎవరైనా దగ్గరగా ఫ్రెండ్స్ ఉంటే, మీ సీనియర్స్ ఉంటే నేర్చుకోండి. ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళని డౌట్ అడగండి, తెలుసుకోండి. ఏం పర్వాలేదు, ఏమనరు, మ్యాక్సిమం చెప్పగలిగితే చెప్తారు. ఓకేనా, కానీ నాలెడ్జ్ అనేది పెంచుకోండి. నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఉంటేనే ఆటోక్యాడ్ నేర్చుకోండి, టోటల్ స్టేషన్ నేర్చుకోండి, ఏ సాఫ్ట్వేర్ ఉన్నా సరే సివిల్ వాళ్ళు నేర్చుకుంటేనే మనం బయటికి వెళ్ళేటప్పుడు, సైట్లోకి వెళ్ళేటప్పుడు చాలా ఈ వీడియోస్ అనేవి, ఈ క్లాసులు ఎంతో బాగా ఉపయోగపడతాయి. మీ ఫ్రెండ్స్ని అడగండి, మీ కొలీగ్స్ని అడగండి, తెలుస్తుంది. మీరు కొత్త కంపెనీలో జాయిన్ అయ్యారనుకో, అక్కడ కొలీగ్స్ని అడగండి, తెలుస్తుంది. డౌట్ ఉండాలండి, డౌట్ ఉంటే మీకు సబ్జెక్ట్ వచ్చినట్టే. ఓకేనా, మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఇది 100 ఎకరాల సైట్ అండి,
చెప్పాలా వద్దా అని చాలా రోజుల నుంచి టైం తీసుకుని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం అందరూ యూజ్ చేసుకోండి. మాకు చేసే హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. చూడకపోతే అనుకోవచ్చు, చూస్తున్నారు. ప్రతి వీడియోని వ్యూస్ వస్తున్నాయి, కరెక్ట్గా డ్యూరేషన్ కరెక్ట్గా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక వీడియోని చూసారు, మంచి క్లాస్ అర్థమైంది, బాగుందంటే మీరు లైక్ చేయడం అలవాటు చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోలు చాలా ఉన్నాయి, డ్రాయింగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కనుక విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం.